పెనుగాలిలో యెహోవా ప్రత్యక్షమవుతాడనుకున్నాడు ఏలియా. అయితే ఒక పెద్ద తుఫాను వచ్చింది, అక్కడైనా సరే ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు. కానీ అక్కడ కూడా ప్రత్యక్షము కాలేదు. గాలి నిమ్మలమైంది, వాయువంతా కూడా నిమ్మలమైంది. ఒక పెద్ద భూకంపము కలిగింది. ఆ భూకంపముల నుండైనా సరే యెహోవా నాకు ప్రత్యక్షమవుతాడు అనుకున్నాడు. ఆమేన్. కానీ యెహోవా అక్కడ కూడా ఏం కాలేదంట, ప్రత్యక్షం కాలేదు. ప్రియమైన సహోదరి, మనకున్న ఆలోచన వేరు, దేవునికున్న ఆలోచన వేరు. మనకున్న ఉద్దేశం వేరు, దేవునికున్న ఉద్దేశము వేరు. ఒకవేళ నువ్వు అనుకున్నప్పుడల్లా దేవుడు నీకు ప్రత్యక్షం అయిపోతూ ఉంటే ఇక దేవునితో లెక్కలేదు నీకు. ఏలియా అదే మనసుతో వచ్చాడు. 450 మంది భయల ప్రవక్తల ఎదుట దేవుని దింపినట్టు వ్యక్తి అదే ఆలోచనతో వచ్చాడు ఇక్కడికి. అయితే యెహోవా ప్రత్యక్షమవుతాడు, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మొర్ర పెట్టినా నా ముందుకు దిగొచ్చేస్తాడైనా అనుకున్నాడు ఏలియా. అయితే ప్రయోజనం లేకపోయింది. ఆయన యెహోవా ప్రత్యక్షం కాలేకపోయాడు. అక్కడికి భూకంపం వచ్చింది. ఇప్పుడు దేవుడు నా ముందుకు వస్తాడు అనుకున్నాడు, అక్కడ కూడా రాలేదంట. తర్వాత కింద సర్వడు అక్కడ ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపు ఎంతైనా వస్తాడని చూస్తున్నాడు ఏలియా. అయ్యా, ఇదిగో ఒక భూకంపం కలిగింది, ఆ భూకంపంలో వస్తామనుకున్నాను, రాలేదే. ఇదిగో ఒక పెద్ద మెరుపు వచ్చింది, ఆ మెరుపులో నుండైనా సరే యెహోవా ప్రత్యక్షమవుతాడేమని ఆయన చూస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కార్యములు జరుగుతాయని అనుకుంటున్నాం. కానీ మనం విడిచిపెడితే గనక మన సొంత ఉద్దేశములు, మన సిద్ధము కాదు దేవుని మందిరానికి వచ్చినాం. నా సిద్ధము కాదు ప్రభువా, నీ సిద్ధాన్ని నెరవేర్చాలి. నా ఉద్దేశము కాదు ప్రభువా, నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలి. నా మనసు కాదు ప్రభువా, నీ మనసే నాకు కావాలని మనం అడిగినప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఆమేన్. దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. మన ఆలోచనలతో ఎప్పుడైతే వస్తామో, మన ఉద్దేశాలతో ఎప్పుడైతే ఈ మందిరంలోకి వచ్చి మనం కూర్చుంటామో, మన ఆలోచనలు నెరవేర్చబడవు. అక్కడ ఏమంటున్నాడు సమృద్ధ మాట, మెరుపు ఆగిపోగా మాట్లాడిన ఒక స్వరము వినపడును. ఏలియా